డి న్యూస్కి స్వాగతం. ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి ముక్కు కాసిరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం కనిగిరి పట్టణంలోని డాక్టర్ సుగుణావతమ్మ సెంటర్లో ఘంటసాల స్వరాలయం అసోసియేషన్ ఆధ్వర్యంలో 52వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మంత్రి ముక్కు కాసిరెడ్డి మాట్లాడుతూ, ఘంటసాల తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో కూడా ఆయన పాడిన పాటలు ప్రజలు మరవలేరు అని అన్నారు. అంతేకాకుండా ఆయన తిరుమల తిరుపతి ఆస్థాన విద్వాంసుడిగా కూడా పనిచేయడం జరిగింది అని ఆయన అన్నారు. ఘంటసాల పాడిన భక్తి గీతాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది భగవద్గీత మరియు వెంకటేశ్వర సుప్రభాతం అని అన్నారు. భారత ప్రభుత్వం ఘంటసాల సేవలను గుర్తించి ఆయనకు పద్మశ్రీ అవార్డును అందించింది అని అన్నారు. ఫిబ్రవరి 11, 1974లో అనారోగ్యంతో ఆయన కన్ను మూశారు అని, ఆయన పాడిన పాటలు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని ఆయన అన్నారు. అనంతరం ఘంటసాల స్వరాలయం కనిగిరి అధ్యక్షులు కరీముల్లా మాట్లాడుతూ, ఘంటసాల వెంకటేశ్వరరావు మధుర గాయకులు అని, మంచి మంచి పాటలు పాడారు అని, ఆయన లేని లోటు సంగీత ప్రియులకు తీర్చలేనిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల స్వరాలయం కనిగిరి అధ్యక్షులు కరీముల్లా, కార్యదర్శి సయ్యద్ రెహమాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామయ్య, జాయింట్ సెక్రటరీ బత్తుల మోహన్, ఎన్జిఓ సంఘం మాజీ అధ్యక్షుడు చిలకల శివరామరెడ్డి, పెన్షనర్స్ అధ్యక్షులు పి పెద్దిరెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి చెన్నయ్య మరియు చింతలపూడి వెంకటేశ్వర్లు, మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.